గాని ఉండదని. గురుమూర్తి గారు చెప్పండి, కంక్లూడింగ్ ఇవ్వండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని బీసీలు నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే, ఒకటి, నిధులు మొత్తం కూడా దారి మళ్లించారనేది వాళ్ళకి తెలిసిపోయింది. 34% నేను నామినేట్ పదవులు అన్నటువంటి రిజర్వేషన్ ఇస్తానన్నటువంటి వ్యక్తి వాళ్ళ తిరుపతి దేవస్థానం కానివ్వండి, ఏపీఐఐసి కానివ్వండి, మరి ముఖ్యమైనటువంటి హౌసింగ్, ఇలాంటివన్నీ కూడా ఆయన సమాజ వర్గానికి ఇచ్చుకున్నాడు. మేము ఎస్సీ బీసీలకి ఇచ్చాం కాబట్టి అది క్లారిటీ ఉంది. తర్వాత ఏంటంటే, మేము ఖచ్చితంగా చెబుతున్నాం, మేము తయారు చేసింది ఒక్క వైసీపీ తప్పితే అన్ని పార్టీలు పార్టిసిపేట్ చేశారు, అన్ని సంఘాలు పార్టిసిపేట్ చేశారు. దీన్ని ఇప్పుడు మేము క్లస్టర్ లెవెల్లోకి, అంటే మండలాన్ని 3, 4, 5 క్లస్టర్లుగా చేసి పనిచేస్తున్నాం. ఇప్పటికే ఈ క్లస్టర్ లెవెల్లోకి ఈ విషయాలన్నీ కూడా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలోకి కూడా మేము తీసుకెళ్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఖచ్చితంగా మేము ఒకటి చెప్తాం ప్రజలకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, మద్య నిషేధం చేస్తా అన్నాడు. మద్యం మీద అప్పు తెచ్చినోడు మద్య నిషేధం చేస్తా అంటే నమ్ముతాడా? ప్రాజెక్టులు గేట్లు కొట్టుకుపోతే పెట్టలేనోడు ప్రాజెక్టులు కొడతా అంటే నమ్ముతాడా? జగన్మోహన్ రెడ్డి చేయగలిగింది ఏంటి? బటన్ నొక్కుతానంటాడు. బటను ప్రజల సంక్షేమాన్ని చేయగలిగిద్దా? అప్పులు తెచ్చినోడు, రాష్ట్రంలో అప్పులు తెచ్చి అదేవిధంగా తాకట్లు పెట్టినోడు సంపద సృష్టించగలడా? ఇవన్నీ కూడా ఏంటంటే, ఖచ్చితంగా మేము ప్రజలే క్లారిటీగా ఉన్నారు. ఖచ్చితంగా బీసీ సమాజం దగ్గరికి వెళ్ళి మేము ఏవైతే చెప్పాలనుకుంటున్నామో అవన్నీ విషయాలు కూడా చెప్పి, మరి ముఖ్యంగా ఇంకొక విషయం, ఇవాళ క్లియర్గా గతంలో జంగా కృష్ణమూర్తి గారు, వైసీపీలో ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి గారు మొత్తం బీసీ వింగు చూసేవాడు. తర్వాత కొలుసు పారసారి వాళ్ళు వచ్చి ఏం చెప్పారు, అసలు సామాజిక న్యాయం ఎక్కడ ఉందాయా? మరి ఆ సాక్షాత్తు ఆ మంత్రి వేణుగోపాల కృష్ణమూర్తి గారే వైవి సుబ్బారెడ్డికి మోకాళ్ళ మీద పెట్టి దండం పెడితే ఇంకా సామాజిక న్యాయం ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర? మేమైతే సామాజిక న్యాయ పరిశీలన కోసం కూడా ఒక కమిటీ అయిపోతున్నాం. మేము కమిటీ అయిపోతున్నాం. ఆ కమిటీ అన్ని విషయాలు కూడా పరిశీలన చేస్తూ ఎప్పటికప్పుడు మేము బీసీ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తాం. సందీప్ గారు, మీ కంక్లూడింగ్ ప్లీజ్. మేడం, కంక్లూడ్ చేసే ముందు అంటే, నేను ఎలాగో మనకి బీసీ సాధికారత అనే విషయంపై చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. సో చిన్నవాడిగా నేను చెప్పేది అంటే, నేను నిధులు నియామకాలు అవన్నీ కంపల్సరీ బీసీలకు వస్తే, దాంతో పాటు ముందు బతకడానికి కావాల్సిన రక్షణ, ఆత్మగౌరవం, ఈ రెండింటిపైన కూడా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. కాబట్టి ఈ ఆత్మగౌరవాన్ని, బీసీల ఆత్మగౌరవం తిరిగి మళ్ళీ బీసీలకు ఇస్తాం. వాళ్ళ కోసం ప్రత్యేకమైన రక్షణ చట్టాన్ని తీసుకొస్తాం. ఈ రెండు కూడా ఈ రోజు మూవ్మెంట్ ఆఫ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అనమాట. సో కంపల్సరీ వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి, మీ పిల్లల భవిష్యత్తు, ఎలాగో మనం ఇబ్బందులు పడుతున్నాం, కానీ రేపు రాబోయే భవిష్యత్తును బాగు చేయబోయేది జనసేన టీడీపీ పార్టీ ప్రభుత్వమే అని చెప్పి నేను బలంగా చెప్తున్నాను మేడం. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళటం మా వంతు బాధ్యతగా, కార్యకర్తలుగా, నాయకులుగా మేము ఇంటింటికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి ఈ విషయంపై అర్థమయ్యే విధంగా మేము జనంలోకి తీసుకెళ్తాం మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సందీప్.